నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారుల అస్వస్థతకు కారణమైన టాబ్లెట్స్ అవి ఇచ్చిన వారిపై విచారణకు ఆదేశించారు తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. చిన్నారుల వైద్యంలో నిర్లక్ష్యం వహించిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారాయన. మందులు వికటించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులను ఈటెల పరామర్శించారు. ఆసుపత్రిలోని వైద్యులు 24 గంటలు చిన్నారులకు వైద్యం అందిస్తున్నారని చెప్పారాయన. నాంపల్లి ఏరియాలో ఉన్న అర్బన్ పిఎస్సిలో నిన్న 98 మంది పిల్లలకి వ్యాక్సిన్ ప్రోగ్రాం కొనసాగింది. ఆ వ్యాక్సిన్ ఏ పిల్లలకైతే వేస్తారో ఆ పిల్లలకి 12 గంటల లోపు 24 గంటల లోపు జ్వరం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ జ్వరం నుంచి వాళ్ళు రిలాక్స్ కావడం కోసం ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ 1/4 ఇవ్వాలని చెప్పే ఇండికేషన్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ వేసిన సందర్భంగా కొద్దిమంది పిల్లలు అస్వస్థతకు గురవ్వడం జరిగింది. ఇవాళ నీలోఫర్ హాస్పిటల్లో 32 మంది పిల్లలు వచ్చింది. 32 మంది పిల్లలు కూడా వాళ్ళ కండిషన్ పర్ఫెక్ట్గా ఉన్నది. వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మిగతా రాని వాళ్ళ కుటుంబాలకు కూడా మా డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వాళ్ళ ఆరోగ్యం గురించి వాకప్ చేయడం జరిగింది. మీ పిల్లలు మంచిగా ఉన్నప్పటికి కూడా వెంటనే పిల్లల్ని తీసుకొని నీలోఫర్ హాస్పిటల్ రండి, వాళ్ళని చెకప్ చేసి పంపుతామని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అందరికి చెప్పడం జరిగింది. ఏ ట్యాబ్లెట్లు అయితే ఇచ్చిండ్రో ఆ ట్యాబ్లెట్లను కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఈ పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి మొదలుపెట్టి మా అధికారులందరూ కూడా పొద్దున్న నుంచి అలర్ట్గా ఉండి నీలోఫర్ హాస్పిటల్లో డాక్టర్ల బృందం అనునిత్యం అనుక్షణం వాళ్ళ కంటికి రెప్పలా కాపాడి ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా ప్రతి అమ్మాయి కూడా పూర్తిగా ఆరోగ్యకరంగానే ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఇంకొక 12 గంటల అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేసే ఆస్కారం ఉంటుంది. నిన్న ఈ వ్యాక్సినేషన్లో పాల్గొన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఎన్ఎంలు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, ఇంకా వాళ్ళను పర్యవేక్షించేటువంటి పై అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా ఇప్పటికే ఎంక్వైరీ కమిటీ వేసినాం. తప్పకుండా అలాంటి నెగ్లిజెన్స్ కనుక ఉంటే తప్పకుండా వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా జరగకుండా మెజర్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం.